శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం మార్నింగ్ నుంచి రోజా గారి గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆవిడ తన బాధంతా చెప్పుకుంటూ ఒక ఇంటర్వ్యూలో ఏడవటం, కనీసం సాటి మహిళ అనేది కూడా లేకుండా నన్ను ఈ రకంగా చేస్తున్నారు, నా న్యూడ్ పిక్చర్స్ నా కొడుక్కి పంపించారు అని చెప్పేసి ఏడవటం జరిగింది. ఒక మహిళని ఇలా చేయడం కరెక్టే అంటారా? అసలు నిజంగా జరిగిందా? ఆవిడ చెప్పేవన్నీ వాస్తవాలేనా? మీ అభిప్రాయం ఏంటి? ఏ మహిళ అయినా మనం తప్పే అది అలా చేయటం. దాని గురించి నేనేం కమెంట్ చేయనండి. కాకపోతే రోజా గారు ఏడవటం అనేది చాలా విచిత్రంగా ఉంది మనకి. నాకు అదొకటి మనం ఎప్పుడు ఆవిడని ఫైర్ బ్రాండ్ లాగే చూస్తుంటాము. ఫస్ట్ టైం ఇలా ఏడ్చి మాట్లాడి చూడటం అంటే బాధతో అంటారా? అసలు ఎందువల్ల అంటారు? మీకు స్ట్రాటజీలు ఉంటాయి పొలిటికల్గా. మీరు గమనిస్తే కనుక అయితే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సమాధాన భేద దండోపాయాలు అయిపోయాయి. ఇప్పుడు స్ట్రాటజీ ఏడు సానుభూతి తెచ్చుకో అనే ఒక కాన్సెప్ట్లో వెళ్తుంది వైసీపీ. ఎందుకంటున్నానంటే గతంలో గమనించుకోండి, భువనేశ్వర్ గారిని అన్నప్పుడు వీళ్ళు ఎవరైనా మాట్లాడారా అసెంబ్లీలో? ఈవిడ అనిత గారిని ఒక గెస్చర్ ఇచ్చింది అసెంబ్లీలో. ఒకసారి ఆ వీడియో కనుక మీరు చూసారంటే అర్థమవుతుంది ఎంత అసహ్యంగా. ఇప్పుడు ఆ మహిళలను అంటున్నారు, నన్ను అన్నారు, నా కొడుకుని నన్ను నా పిల్లని మార్ఫింగ్ చేశారు ఇవిడ అంటున్నారు కదా. మరి మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎన్ని మార్ఫింగ్లు చేయలేదు రోజా గారు? ఇప్పుడు మీరు ఇవాళ కొత్తగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు? పాప ఈశ్వర్ కూడా బాధపడిపోతున్నాడు, తెగ బాధపడిపోతున్నాడు. ఈశ్వర్ని అడగండి. మరి అమరావతి మహిళల్ని వేశ్యలు అన్నప్పుడు ఈశ్వర్కి ఏడుపు రాలేదా రోజా గారు? మొత్తం మహిళా లోకాన్ని అన్నప్పుడు ఒక కృష్ణన్ రాజ్ అనే ఒక జర్నలిస్టు మీ సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఒక షోలో అన్నప్పుడు ఆయన ఒక నవ్వు నవ్వాడు. మరి అప్పుడు మీ ఎవ్వరికి బాధ రాలేదా? ఇదేంటి మహిళా లోకాన్ని అంటావేంటని. ఇప్పుడు రోజా గారిని ఎవరు తిట్టినా తప్పేది, నేను దాని గురించి నేను మాట్లాడను. కానీ ఇవాళ గాలి గారి గురించి మాట్లాడుతోంది ఆవిడ. ఆయన ఇలా అన్నాడు అలా అన్నాడు అని. ఆవిడ ఏదో అంది ఆయన్ని, గాలిలో గెలిచాడు ఈయన ఎమ్మెల్యేగా అని అంది పాపం. అంటే ఇవాళ ఏమైందంటే రోజాకి వాస్తవాలు అర్థమవుతున్నాయి. ఏం వాస్తవాలు? ఆవిడ ఓడిపోగానే ఆవిడ మీకు గమనించారా మీరు? గతంలో ఆవిడ ఏమంది పవన్ కళ్యాణ్ని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తిట్టారు, పవన్ కళ్యాణ్ భార్యని అన్నారు. పవన్ కళ్యాణ్ భార్య గురించి ఎంత నీచంగా మాట్లాడారో ఇప్పుడు నా నోటితో చెప్పలేను నేను. పవన్ కళ్యాణ్ కూతురు గురించి పోసాని ఎంత దరిద్రంగా మాట్లాడాడు, ఎందుకు జైలుకి వెళ్ళాడో ఇవన్నీ కూడా వాళ్ళని గుర్తు తెచ్చుకోమనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంది ఆవిడ? నువ్వు అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు, నువ్వు వార్డు మెంబర్గా కూడా గెలవలేవు అంది ఆవిడ. ఛాలెంజ్ చేసింది. ఆయన గెలిచారు బ్రహ్మాండంగా పిఠాపురంలో, 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు. ఈవిడ నగరిలో మహిళల్ని మున్సిపాలిటీ గేట్ కూడా తాకనివ్వలేదు. అందుకని నగరి ప్రజలు ఏమన్నారు? అసలు నిన్ను గుమ్మంలోకి అడుగు పెట్టనివ్వం, మేము నగరి పొలిమేరల్లోకే రానివ్వమన్నారు. ఇప్పుడు నగరిలో ఆవిడ ఎంట్రీ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏం జరిగింది నిన్న అసలు ఆవిడ ఏడుపుకు కారణం, అక్కడ నగరిలో ఇసుక దందా జరుగుతోంది. గత ఏడాదిగా జరుగుతోంది. ఇది తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు అని ఆవిడ అంటుంది. కానీ యాక్చువల్గా అందులో 2 వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఆ వైసీపీ వాళ్ళు ఈవిడకి సంబంధించిన వాళ్ళు కార్పొరేటర్గా చేసిన వాళ్ళు ఎవరో ఒక 2 పేర్లు అందులో ఉన్నాయి. సో ఈవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ గందరగోళం చేసింది. అలా ఎలా యాడ్ చేస్తారు, మా వాళ్ళు కాదు అసలు ఇష్యూ అది. సో ఇప్పుడు ఆవిడని నగరి ప్రజలు ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. ఆవిడని నిజంగా చెప్పాలంటే తరివి కొడుతున్నారు. అది ఆవిడ బాధ. అంటే ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే ఆవిడ పైన కామెంట్స్ చేసినప్పుడు కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా రోజా గారికి సపోర్ట్ చేయటం చూసాం. ఒక అమ్మాయిని ఎలా అంటారు మీరు అలా అని చెప్పేసి రకరకాలుగా ట్వీట్స్ కానివ్వండి, లేకపోతే వీడియోస్ వదిలిన కూడా చూసాం. ఇప్పుడు కూడా అలాంటి సానుభూతి కోరుకుంటున్నారు అని అనుకోవచ్చా? సానుభూతి ఒకటే కాదు, ఇవాళ ఏమైందంటే ఆవిడ ఆ మాట కూడా చెప్పింది ఆ ఇంటర్వ్యూలో. ఇవాళ ఈశ్వర్తో మాట్లాడినప్పుడు నాకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వచ్చింది, మీనా సపోర్ట్ చేశారు, రాధిక సపోర్ట్ చేశారు, అవన్నీ చెప్పుకొచ్చింది ఆవిడ. నేను అనేది వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ మిగతా విషయాల్లో కూడా ఇదే రాధిక గారు, ఇదే మీనా గారు, ఇంకొకళ్ళు ఎవరు 3 చేశారు ఎవరో. సో వాళ్ళు సపోర్ట్ చేయాలి కదండి. ఇప్పుడు అసెంబ్లీలో మహిళలను తిట్టినప్పుడు మరి వీళ్ళందరి వాయిస్లు ఏమైపోయాయి? అప్పుడు నోళ్ళు మూతపడిపోయా ఈ హీరోయిన్స్కి.
మనం సానుభూతి అనేది ప్రత్యేకంగా ఒకళ్ళ మీదే చూపిస్తాను, ఒకళ్ళ మీద చూపించను అని ఉండకూడదు. మీకు రాజకీయాలు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళ మీద చేయకూడదు ఎవరు కూడా. ఇవాళ నువ్వు కావాలని సింపతి కోసం ఏడుస్తున్నావు. ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, సింపతి మీద గెలిచారనేది ఇప్పుడు వీళ్ళ ఉవాచ్ అనమాట. దానికోసం ఇప్పుడు సింపతి గెయిన్ చేయటానికి ఏడాది అవగానే ఏడాది పాలనలో ఏమీ జరగలేదు, అంతా వీళ్ళు సరిగా చేయలేదు అంటుంది కదా. అసలు ఇప్పుడు తెలుగుదేశం కూటమి చేయాల్సిన పని ఏంటంటే, ఆడుదాం ఆంధ్రాలో ఈవిడ చేసిన మొత్తం స్కామ్ ఆల్రెడీ 101 కోట 118 కోట్లు ఎంతో, అది మొత్తం బయటకు తీసి ముందు ఈవిడ జైల్లో వేస్తే అప్పుడు ఈ ఏడుపులన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు చెయ్యట్లేదని ఆవిడ ఏడుస్తాం. ఇంకొకటి ఏంటంటే, మీకు తెలుసో లేదో, ఆడుదాం ఆంధ్రాలో ఈవెన్ ఆ బ్యాట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో, కిట్టు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, చాలా నాసి రకం బ్యాట్లు కొన్నారు. సో ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని ఆవిడ బాధ. ఇప్పుడు నగరిలో ఆవిడకి ఎంట్రీ లేదండి, ఆవిడ హైదరాబాద్ రాలేదండి, ఆవిడ తాడేపల్లిలో ఉండలేదండి, మెడ్రాస్ వెళ్ళి ట్రై చేసింది ఎవడూ తీసుకోలేదు. సో అసలు బెస్ట్ ఏంటంటే, ఆవిడ అసలు నేను ఎందుకు రాజకీయాల్లో ఉన్నానా అనుకుంటున్నాను అంటోంది. జబర్దస్త్కి మళ్ళీ రావాలని ట్రై చేసిందని శ్యామ్ సుందర్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఆవిడకి ఎక్కడా ఎంట్రీ లేదు. ఎందుకు లేదు? రోజాకి తన నోటి వల్ల ఎంట్రీ లేదు. ఇప్పుడు మొన్న అనిత గారిని ఏమంది ఆవిడ, ఇంత మేకప్ వేసుకొస్తుంది ఈవిడ అని మాట్లాడింది. మరి మీరు మేకప్ వేసుకుంటున్నారు కదా రోజా గారు, అది మీ ఇష్టం. ఇప్పుడు మేకప్ వేసుకున్నారా, తలకి డై చేసుకున్నారా, లేకపోతే జుట్టు విరబోసుకున్నారా, జుట్టు దట్ ఈస్ యువర్ పర్సనల్. తప్పు కదా. ఒక మహిళ అయ్యి ఉండి ఒక ఎస్సీ మహిళను ఆ విధంగా ఆవిడ మాట్లాడటం. నేను యాక్చువల్గా ఎస్సీ కూడా తీసుకురాను, కానీ తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఒక ఎస్సీ మహిళగా ఉండి ఆవిడ ఒక హోంమంత్రి అయ్యి ఆవిడకి అసలు అందంగా కనిపిస్తే మీకేంటి బాధ కదా. అందం అనేది ఎవరి అందం వాళ్ళది, అది చూసే కళ్ళని బట్టి ఉంటుంది. నేను అనేది, మీరు రాజకీయంగా మీరు మాట్లాడండి, రాజకీయంగా మీరు క్వశ్చన్ చేయండి, అంతేగాని వ్యక్తిగతాలు ఎందుకు మీకు? ఎంత అసలు మీరు నమ్మలే. మన రోజారాణి ఒక ఆవిడ, ఇంకొక రోజారాణి, ఎందుకు చెప్తున్నానంటే అసలు ఇలాంటి బూతులు వైసీపీలో ఎవడు మాట్లాడలేదు ఇంతవరకు. అనిత గారిని మాట్లాడింది ఆవిడ, దాన్ని ఖండించలేదుగా ఈవిడ. మరి రోజా ఒక అధికార ప్రతినిధిగా ఖండించాలిగా. నేను అనేది ఏంటంటే, మీరు సానుభూతి అక్కర్లేదు రోజా, మీరు ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఇవాళ మీరు చేయాల్సిన దొరస్వామిరాజు లాంటి వాళ్ళని మీరు ఓడించారు. అది సినిమా గ్లామర్ తోటి ఓడించారు. మీరు వ్యక్తిగతం ఏం లేదు, మీరు చేసింది ఏం లేదు అక్కడ. ఇప్పుడు నగరి మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పండి మీ హయాంలో. మీరందరూ ఎంతసేపు ఈవిడేం చేసింది, తిరుపతి ఆ వ్యవహారం మర్చిపోయాం మనం. మంగళవారం వైఎస్కి వెళ్ళడం, ఒక 50 మందిని పులవమని తీసుకెళ్ళటం, ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంతెంత వసూలు చేసింది, ఇప్పుడు అది కూడా ఉంది. కాబట్టి తిరుమలలో మీరు చేసిన దందాలు కూడా బయటకు వస్తే, టికెట్ల అమ్మకాల మీద అసలు మీకు ఇంత ఆస్తి ఎలా వచ్చింది, ఇంతంత ఇళ్ళు ఎలా కట్టారు, అప్పుల్లో ఉన్న రోజా ఆస్తులు ఎలా వచ్చాయి? ఒక ఎమ్మెల్యేకి ఇన్ని ఆస్తులు వచ్చేస్తాయి ఒక 5 ఏళ్ల పీరియడ్లో. కాబట్టి ఇవన్నీ ఎంక్వైరీలు చేస్తే రోజా గారు అప్పుడు ఎలా ఏడుస్తారో అప్పుడు చూద్దాం. ఏడవడం పరిష్కారం కాదండి, ఏడ్చి సింపతి గెయిన్ చేయకండి. మీకు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మీరు చేశారు కాబట్టి వాళ్ళు బాధపడాల్సి వచ్చింది. వాళ్ళ కుటుంబాలని మీరు రోడ్డుకి ఇచ్చారు. మీరు రాజకీయాలు మహిళలను అడ్డుపెట్టుకుని చేశారు, వాళ్ళని బూతులు తిట్టి. కాబట్టి మీరు అదే ఇప్పుడు స్ట్రాటజీ ప్లే చేద్దామంటే జనాలేమీ సానుభూతి చూపించరు. ఇవాళ రోజా ఏడుస్తుంటే కింద కమెంట్స్ చూడండి మీరు, యు కాంట్ బిలీవ్, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు రోజా ఏడుస్తుంటే. ఒకళ్ళైతే నయనానందకరం, శ్రవణానందకరం, ఆత్మానందకరం అని పెట్టారు. అంటే ప్రజలు యావగించుకుంటున్నారు. మీరు నేను ఇప్పుడు రాజకీయాలు పొలిటీషియన్స్ పక్కన పెడితే ప్రజలు అల్టిమేట్ కదండి. ఇవాళ ప్రజలు రోజాని అసలు వాళ్ళు తీసుకోవట్లే, ఒక పొలిటీషియన్గా కానీ ఏ రకంగానూ వాళ్ళు గుర్తించట్లే. ఎందుకంటే ఆవిడ ఒక మంచి నటిగా ఉండి ఈ రకంగా ఆవిడ తెలుగుదేశంలో ఉన్నప్పుడు షీ వాజ్ గుడ్. ఒక్కసారి వైసీపీకి వచ్చాక ఆవిడ మొత్తం ఆవిడ కెరీర్ పరంగా కావచ్చు, అంటే మాట ముఖ్యంగా మారేసరికి జనాలు ఒప్పుకోవట్లా. మీరు రాజకీయాలను ఇవాళ రాజకీయం ఎట్లా తయారైందంటే, ఆంధ్రప్రదేశ్ని చూసి జగన్మోహన్ రెడ్డి, వైసీపీని చూసి ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ అట్లా తయారైంది. కాబట్టి రాజకీయాలు చేయాలంటే బూతులు మాట్లాడితే రాజకీయాలు కాదు. కాబట్టి ఇవాళ రోజా ఏడ్చిందని మనం సానుభూతి చూపించక్కర్లేదండి. రోజా గారు చేసిన తప్పులన్నీ బయటకు వస్తే అప్పుడు నిజమైన ఏడుపు ఆ రోజు ఆవిడది బయటకు వస్తుంది.